ఓం నమః శివాయ. ఈ విశ్వాన్ని సృష్టించి స్థితి చేసి లయం చేసే పరమశక్తి అయిన పరమశివుడి మహిమను తెలియజేసే పవిత్ర గ్రంథమే శివపురాణం. ఈ పురాణాన్ని భక్తితో వినడం వల్ల మనసుకు శాంతి కలుగుతుందని, పాపాలు నశిస్తాయని పురాణాలు చెబుతున్నాయి. ఈరోజు మనం శివపురాణం గురించి ఒక చిన్న పరిచయం తెలుసుకుందాం. సనాతన ధర్మంలో మొత్తం 16 ప్రధాన పురాణాలున్నాయి. ఆ పురాణాలలో ఒక ముఖ్యమైనది శివపురాణం. పురాణాల ప్రకారం మహర్షి వ్యాస ఈ పవిత్ర గ్రంథాన్ని రచించారు. ప్రాచీన కాలంలో శివపురాణం 1,00,000 శ్లోకాలతో మరియు 12 సంహితలతో ఉండేదని చెబుతారు. కాని మానవుల సౌకర్యార్థం వ్యాసమహర్షి దానిని కుదించి 24,000 శ్లోకాలుగా 7 సంహితలుగా విభజించారు. ప్రస్తుతం మనకు అందుబాటులో ఉన్న శివపురాణం ఈ 7 సంహితలతో కూడి ఉంటుంది. మొదటిది విద్యేశ్వర సంహిత, రెండవది రుద్ర సంహిత, మూడవది శతరుద్ర సంహిత, నాల్గవది కోటి రుద్ర సంహిత, ఐదవది ఉమా సంహిత, ఆరవది కైలాస సంహిత, ఏడవది వాయవీయ సంహిత. ఈ సంహితలలో పరమశివుని మహిమ, ఆయన అవతారాలు, భక్తుల కథలు, ధర్మం, పూజా విధానాలు మరియు మోక్షమార్గం గురించి వివరంగా చెప్పబడింది. శివపురాణంలో మనం ఎన్నో గొప్ప కథలను తెలుసుకుంటాం. బ్రహ్మ మరియు విష్ణువుల మధ్య జరిగిన గొప్పతనం వివాదం, అనంత జ్యోతిర్లింగంగా శివుడు ఆవిర్భవించిన లింగోద్భవ కథ ఇందులో ఉంటుంది. అలాగే సతీదేవి కథ, దక్షయజ్ఞం, పార్వతీదేవి తపస్సు, శివపార్వతీ వివాహం వంటి ఎన్నో అద్భుతమైన కథలు ఇందులో ఉన్నాయి. కుమారస్వామి జననం, తారకాసుర సంహారం, గణేశుడి జననం వంటి కథలు కూడా శివపురాణంలో చెప్పబడతాయి. ఇవి మాత్రమే కాదు, శివుణ్ణి ఎలా పూజించాలి, రుద్రాక్షలను ఎందుకు ధరించాలి, విభూతిని ఎలా పెట్టుకోవాలి వంటి ఆధ్యాత్మిక విషయాలు కూడా ఇందులో ఉన్నాయి. ఈ కారణంగానే శివపురాణం భక్తులకు ఎంతో పవిత్రమైన గ్రంథంగా భావించబడుతుంది. పురాణాల ప్రకారం శివపురాణాన్ని భక్తితో వినడం లేదా చదవడం వల్ల మన జీవితంలో ఉన్న కష్టాలు తొలగి శుభఫలితాలు కలుగుతాయని చెబుతారు. శివుని కృపను పొందడానికి ఇదొక గొప్ప మార్గమని కూడా భావిస్తారు. ఇలా పరమశివుడి మహిమను తెలియజేసే అద్భుతమైన పురాణమే శివపురాణం. ఓం నమః శివాయ. భక్తులారా, శివతత్వాన్ని తెలియజేసే మహాపావన గ్రంథం శివపురాణం. ఈరోజు మనం శివపురాణం యొక్క ఆరంభ కథను తెలుసుకుందాం. పూర్వకాలంలో పవిత్రమైన నైమిషారణ్యం అనే అరణ్యంలో మహర్షులు, ఋషులు కలిసి ఒక మహాయజ్ఞం నిర్వహిస్తున్నారు. ఆ యజ్ఞానికి నాయకత్వం వహించినవారు మహానుభావుడు శౌనక మహర్షి. ఆ యజ్ఞం అనేక సంవత్సరాలు కొనసాగింది. ఆ సమయంలో అన్ని పురాణాలు మరియు శాస్త్రాలు బాగా తెలిసిన సూత మహర్షి అక్కడికి వచ్చారు. సూత మహర్షి మహాజ్ఞాని. వేదాలు, పురాణాలు, ఇతిహాసాలు అన్నింటినీ తన గురువుల నుండి పూర్తిగా అభ్యసించారు. అందువల్ల అక్కడున్న ఋషులు సూత మహర్షిని ఎంతో గౌరవంగా స్వాగతించారు. అప్పుడు శౌనక మహర్షి మరియు ఇతర ఋషులు సూత మహర్షిని ఇలా అడిగారు: ఓ మహాజ్ఞాని, ఈ కలియుగంలో మనుషులు అనేక పాపాలు చేస్తున్నారు. వారికి మోక్షం పొందడానికి సులభమైన మార్గం ఏమిటి? ఎలాంటి దేవుణ్ణి ఆరాధిస్తే పాపాలు తొలగిపోతాయి? ఏ పురాణం వినితే భక్తి పెరిగి మోక్షం లభిస్తుంది? దయచేసి మాకు అత్యంత పవిత్రమైన పురాణ కథను చెప్పండి. అప్పుడు సూత మహర్షి చిరునవ్వుతో ఇలా చెప్పారు: ఓ మహర్షులారా, మీరు అడిగిన ప్రశ్న చాలా గొప్పది. ఈ ప్రశ్నకు సమాధానం అన్ని పురాణాలలోకెల్లా పవిత్రమైన శివపురాణంలో ఉంది. శివపురాణాన్ని వినడం వల్ల పాపాలు నశిస్తాయి, శివభక్తి పెరుగుతుంది, చివరికి మోక్షం కూడా లభిస్తుంది. వీడియో సిరీస్లో మనం శివపురాణంలోని ప్రతి సంహితలో ఉన్న అద్భుతమైన కథలను ఒక్కొక్కటిగా తెలుసుకోబోతున్నాం. మీకు ఈ వీడియో నచ్చితే కామెంట్లో ఓం నమః శివాయ అని రాయండి. తదుపరి భాగం మిస్ కాకుండా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ను నొక్కండి. ఓం నమః శివాయ.